గురుజీ. చెప్పండి ఏంటి బ్రేక్ ఇప్పుడు చెప్పు. గురుజీ మీకు వినిపించట్లేదా గురుజీ మాట? వినపడుతుంది, చెప్పమ్మా. ఇప్పుడు వినిపిస్తుందా గురుజీ? నిన్న నాకు కొంచెం ఒంట్లో బాలేదు గురుజీ. నా చక్రాస్ నేను క్లీన్ చేసుకున్నాను గురుజీ. చక్రాస్ ఆర్గాన్స్ వరకు క్లీన్ చేసుకున్నాను నేను. చెల్లికి కూడా హెడేక్ గా ఉందని చెప్పేసి కాల్ చేసింది అనమాట. కొంచెం చేస్తావా అని చెప్పేసి చేయమనేసి. అయితే నేను పూర్తిగా రికవర్ అయ్యి లేను గురుజీ. చేసుకున్నాను కానీ 100% బాగున్నాను అన్నట్టుగా లేను అనమాట. మనం అలా ఉన్నప్పుడు మన చక్రాస్ క్లీన్ చేసుకున్నామని మనం పక్క వాళ్ళకి చెయ్యొచ్చా వద్దా అనేది డౌట్ వచ్చింది గురుజీ. చేయకూడదు. హరే కృష్ణ. ఎందుకంటే ఇక్కడ నా చక్రాసము ఇన్ప్యూరిటీగా ఉన్నాయి, ప్యూరిటీ లేవు. నా ఆర్గాన్స్ నా పట్టులో లేవు. అలాంటప్పుడు మనమే హీల్ చేసుకుని మనం రికవర్ అవ్వడమే కష్టం. ఈ స్థితిలో మళ్ళీ ఎదుటివారు చేస్తే ఇంకా వీక్ అయిపోతాం. మనము ప్రాణాయామాలు చేస్తున్నాము, ధ్యానం చేస్తున్నాము, చక్రాస్ని యాక్టివేట్ చేసుకున్నాము, ఇంతవరకు బాగుంది. అయినా మనకి అనారోగ్యం వచ్చింది అంటే కారణం ఏమిటి? మనం ఏదో తినకూడని ఆహారం తిన్నాము, లేదంటే మనం తాగిన నీరులో ఏదైనా ప్యూరిటీ లేదు, మనం ఏదైనా ఆలోచన చేస్తున్నాము. 3 పరిగణలో తీసుకోవాలి. ఎక్కువగా పరిగణ ఏంటంటే ఆహారం తక్కువ ఉంటుంది, నీరు కొద్దిగా ఎక్కువ ఉంటుంది, ఆలోచన బాగా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు నువ్వు వాటర్కి ప్రహ్లాద చేస్తున్నావా ప్రతిరోజు? చేస్తున్నాను గురుజీ, కానీ మొన్న బయటకు వెళ్ళాం కదా గురుజీ. మొన్న ఆఫీస్కి వెళ్ళాం కదా గురుజీ. పొద్దుటి నుంచి సాయంత్రం వరకు ఇంకా మొత్తం డే అంతా అక్కడ అయిపోయింది అనమాట. ఓకే, తినడం, వాటర్ తాగడము అది కూడా అక్కడ అయ్యాయి అనమాట. చెప్తాను కదా, ఆహారము ఒక 25% ఉంటే కనుక ఒక 50% నీకు వాటర్ ఉంటుంది. అంటే తత్మ 50% నీకు ఎక్కువగా ఆలోచన మీద ఉంటుందన్నమాట. చక్రాస్ వీక్ అయిపోవడానికి కారణం ఇవే. వాయిస్ బ్రేక్ అవుతుందా? ఇప్పుడు వినిపిస్తుంది గురించి. మళ్ళీ చక్రాస్ వీక్ అయిపోవడానికి కారణము ఆలోచన. శరీరం అనారోగ్యం రావడానికి కారణము ఆహారము, వాటర్. అందుకే ప్రతిరోజు మీకు చెప్తున్నాను, ఆహారానికి ప్రహ్లాద చేసుకోండి, వాటర్కి ప్రహ్లాద చేసుకోండి. ఈ 2 చేసుకోవడం వల్ల బాడీ నీకు ఎప్పుడు కూడా నీ చేతుల్లో ఉంటుంది. ఓకేనా? ఆలోచన కోసం మనం చక్రాస్ యాక్టివేట్ చేసుకుంటాం. చక్రాస్ ఎప్పుడైతే యాక్టివేట్ చేసుకున్నామో నీకు ఆలోచనలన్నీ కూడా నీ అండర్లో ఉంటాయి. బయటికి ఆలోచన వస్తుంది అంటే వెంటనే ఏం చేయమని చెప్పాను? మనస్సు బయటికి వెళ్తుంది, మనస్సు బయటికి వెళ్తుంది అంటే ఏం చేయమని చెప్పాను? మర్చిపోతే ఎలా? నేనైతే చేయమన్నారు గురించి. ఆలోచన వస్తుంది, మనస్సు బయటికి వెళ్ళిపోతుంది అంటే వెంటనే సోహం. ఈ క్రియ మీద ఎప్పుడైతే వెళ్ళిపోతున్నామో మనము, ఇంకా ఆటోమేటిక్గా నీకు ఆలోచన బయటికి వెళ్ళవు. ఇంకా గొప్ప విశేషం ఏంటంటే శాస్త్రం చెప్తుంది 84 లక్షల జీవరాశుల్లో 84 లక్షల జీవరాశుల్లో ఆఖరి జీవరాశి ఏమిటి అంటే మానవ దేహము, మానవుడు. ఎవరు? 84 లక్షల జీవరాశుల్లో ఆఖరి జీవరాశి మానవుడు. ఇప్పుడు మొదటి జీవరాశి ఏమవుతుంది, ఆఖరి జీవరాశి ఏమవుతుంది చెప్పండి? మొదటి జీవరాశి ఏమవుతుంది, ఆఖరి జీవరాశి ఏమవుతుంది? మానవుడు గురించి.
మానవుడేనండి. మానవుడు మొదటి జీవరాశా? అంతే కదండి. ఆహా! 84 లక్షల జీవరాశుల్లో ఆఖరి జీవరాశి మానవుడు. ఓకే. ఆఖరి జీవరాశి అంటే ఏంటి? ఇంక 84 లక్షల జీవరాశుల తర్వాత పుట్టింది మానవ జీవరాశి. అంటే మొదటి జీవరాశి ఏదో ఉంది. ఓకేనా? ఓకే. ఇప్పుడు ఇందులో మొదటి జీవరాశి సీనియరా జూనియరా? మానవ జీవరాశి సీనియరా జూనియరా? మానవుడు సీనియర్ అన్నట్టే కదా గురుజీ. ఇక్కడిది అన్నప్పుడు జూనియర్ అవుతాడు కదా గురుజీ. ఇప్పుడు నేను మా ఇంటికి యజమాని, నేను నా బిడ్డ, నాకు 2 బిడ్డలు. మొదటి బిడ్డ ఒకడు, రెండవ బిడ్డ ఒకడు. ఇప్పుడు మొదటి జీవరాశి మొదటి యజమాని ఎవరు? పెద్ద అబ్బాయి అవుతాడు. కాదు కాదు, నేను. నా తర్వాత నా భార్య వచ్చింది. మా ఇద్దరి వల్ల మా పెద్ద కొడుకు వచ్చాడు, తర్వాత చిన్న కొడుకు వచ్చాడు. ఇప్పుడు మొదటి వాడు ఎవడు? మీరే గురుజీ. జూనియర్ ఎవరు? చిన్న ఓకేనా? ఇప్పుడు చిన్నబ్బాయి అనుకుంటున్నాడు నేను సీనియర్ని అని. చిన్నబ్బాయి అనుకుంటున్నాడు నేను సీనియర్ని, మీరందరూ నా మాట వినాలి. ఎందుకంటే నాకు తెలివితేటలు ఎక్కువ ఉన్నాయి అంటాడు. మామూలుగా నేచర్లో ఓవరాల్గా కూడా పెద్దవాళ్ళ కంటే చిన్నవాళ్ళకి తెలివైన వాళ్ళు ఇంతవరకు తీసుకోవచ్చు. చూడండి, మన అమ్మమ్మలు వాడిన టెక్నాలజీ మనం ఇప్పుడు తీసుకోవట్లేదు. మన అమ్మమ్మలు వాడిన టెక్నాలజీ మన తాతయ్యలు తీసుకోలేదు. తాతయ్యలు వాడిన టెక్నాలజీ నాన్నగారు తీసుకోలేదు. నాన్నగారు వాడిన టెక్నాలజీ మనం తీసుకోలేదు. మన వాడే టెక్నాలజీ మన పిల్లలకి ఇంకా తీసుకోవట్లేదు. వాళ్ళు ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీలోకి వెళ్ళిపోతున్నారు. కాబట్టి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము తెలివైన వాళ్ళము అనుకుంటున్నారు. ఎంతవరకు ఓకే, కానీ మేము సీనియర్లేము అంటున్నారు. ఇక్కడ వచ్చిన చిక్కు. వాళ్ళ తెలివితేటలు బాగున్నాయి, అమోఘం, మంచిది, సంతోషం, కాదనేమంటలేదు. కానీ వాళ్ళ సీనియర్గా ఫీల్ అయిపోయి అంతటికీ మేమే గొప్పవాళ్ళు అంటున్నారు. తెలివైన వాళ్ళు అన్నంత వరకు ఒప్పుకోవచ్చు, కానీ గొప్పవాళ్ళం అంటున్నారు. ఇంకా మీరందరూ కూడా మా అండర్లో ఉండాలి అంటున్నారు. ఎందుకు? మేము తెలివైన వాళ్ళము అంటున్నారు. వాళ్ళ తెలివైన వాళ్ళు అంతవరకు ఓకే, అక్కడ వరకు మనం తీసుకోవచ్చు. కానీ వాళ్ళ సీనియర్ కింద ఫీల్ అయిపోతున్నారు. వాళ్ళ సీనియర్ కింద ఫీల్ అయిపోవడం వల్ల ఇబ్బందులన్నీ వస్తున్నాయి. ఇప్పుడు సీనియర్గా ఉన్న ముందు తరం వాళ్ళు, ఆ ముందు తరం వాళ్ళు అలాగే జీవరాశుల్లోకి 84 జీవరాశుల్లోకి ముందుకు వెళ్ళిపోతే అవేవి వాటికేవి బాధలు లేవు, వాటికేమి దుఃఖాలు లేవు, వాటికేమి కష్టాలు లేవు, వాటికేమి నష్టాలు లేవు. చూడండి, వాటికేమి అనారోగ్యాలు లేవు. అవన్నీ హాయిగానే జీవించాయి. ఎందుకంటే అవి భగవంతునితో కనెక్టివిటీలో ఉంటాయి. తర్వాత జీవరాశి అంతా కూడా ప్రకృతితో కనెక్టివిటీలోకి వచ్చేసినాయి. హయ్యర్ అథారిటీతో కనెక్టివిటీ వదిలేసి లోయర్ అథారిటీతో కనెక్టివిటీలోకి వచ్చేసి ఇప్పుడు తను తాను మర్చిపోయాయి. భగవంతునితో ఉండడం మర్చిపోయాయి, తను తాను మర్చిపోవడంతో భగవంతుడితో ఉండడం మర్చిపోవడం అంటాం లెక్క. యాక్చువల్గా అంటే మామూలుగా అర్థం కాని వాళ్ళకి ఏం చెప్పాలంటే భగవంతుడు ఒకడు ఉన్నాడు, వాడిని అంటిపెట్టి ఉండు అని చెప్తాం. లేదు, కొంచెం బాగా అర్థమైన వాళ్ళకి ఏం చెప్తామంటే ఆ భగవంతుడు ఏదైతే ఉందో అదే ఆత్మ, దానిని అంటిపెట్టుకో అని చెప్తాము. ఇంకా కొందికి అర్థమైన వాళ్ళకి ఇంకేం చెప్తామంటే ఆత్మ అనేది ఏదైతే ఉందో అది నీవే. ఇప్పుడు ఆ నీవు ఈ నీవిగా మారిపోయి ఏ నీవిగా చెప్పండి? చెప్పండి. ఆ నీవు ఆత్మ మనస్సుగా గురించి, ఆ నీవు ఈ నీవుగా మారిపోయింది.
ఏ నీవుగా మారిపోయింది? దేహమే నేను అన్న స్థితిలో మారిపోయింది. నేను ఇది నిజం కాదు, ఇది మార్పు వచ్చింది. 84 లక్షల జీవరాశుల్లో ఆ ఆత్మ తాదాప్యం చెందుతూ ఇక్కడ మానవ దేహానికి వచ్చిన తర్వాత ఇది నేను అనుకుని ఫీల్ అయిపోయింది. ఇది మారిపోయింది. దేంట్లో మార్పు వచ్చింది? ఆత్మలో మార్పు వచ్చింది. ఆత్మలో మార్పు వచ్చింది కాబట్టి ఆత్మ మనసుగా మారింది కాబట్టి మనసు జీవుడిగా పరిగణన తీసుకున్నాడు కాబట్టి ఈ జీవుడు దేహంతో ఉన్నాడు కాబట్టి ఈ దేహము ఇంద్రియాలతో కూడి ఉన్నాయి కాబట్టి ఈ ఇంద్రియాలను అంటిపెట్టుకుని దేహాన్ని అంటిపెట్టుకుని మనస్సు ఏమైపోయిందంటే ఇప్పుడు నేను సీనియర్ అంటుంది. ఇందాక మా చిన్నబ్బాయి తెలివైన వాడు, మా చిన్నబ్బాయి జూనియరు, కానీ యాక్చువల్గా సీనియర్గా ఫీల్ అయిపోతున్నాడు అని చెప్పాను. అంటే దాని అర్థం ఏంటంటే అన్ని దశలు మార్చుకొచ్చి ఆఖరి దశ మానవ దేహం ధరించిన ఈ ఆత్మ జీవుడిగా మారి ఈ జీవుడు ఇప్పుడు నేను గొప్పవాడు అంటాడు. ఇప్పుడు జీవుడు గొప్పవాడా? అది గొప్పదా? అది గొప్పది. అది గొప్పది. దాన్ని వదిలేసి జీవుడు నేను గొప్పవాడు అనుకుంటున్నాడు. ఎందుకంటే ఇప్పుడు తెలివైనవాడు, ఎన్నో ప్రపంచంలో టెక్నాలజీ సంపాదించేస్తున్నాడు, ఎన్నో సంపాదించేస్తున్నాడు, ఏదేదో సంపాదించేస్తున్నాడు. కానీ అన్నీ ఇక్కడే వదిలేసి పోతాడన్న సంగతి ఆడికి మర్చిపోతాడు. అన్నీ సంపాదించి అన్నీ ఇక్కడే వదిలేసి పోతాడని ఆడికి గుర్తుంటలేదు. ఈ విషయం మర్చిపోతున్నాడు. మర్చిపోకుండా ఇదంతా నాదే, ఇదంతా నేనే, ఇదంతా నాకే కావాలి అనుకుంటూ ఇందులో ఏదేది చేయాలి ఏదేది చేయకూడదు అనుకుంటూ కావాల్సినవి చేయకుండా అక్కలేని చేసుకుంటూ పోతూ ముందుకెళ్ళడంతో వాడికి మనస్సు మాలిన్యం పొందుతుంది. ఆ మాలిన్యం పొందడంతోనే వెంటనే చక్రాస్ అన్నీ కూడా ఇన్యాక్టివేట్ అయిపోతున్నాయి. ఆ ఇన్యాక్టివేట్ అయిపోవడం వల్లనే మాట కట్ అయిపోతుందండి. ఈ చక్రాస్ అన్నీ కూడా ఇన్యాక్టివేట్ అయిపోతున్నాయి. ఎప్పుడైతే ఇన్యాక్టివేట్ అయిపోతున్నాయో ఇంకేముంది? కేలికతం దుకాణం బంద్. తన యొక్క యథార్థ స్థితిని మర్చిపోతున్నాడు. తన యొక్క శారీర స్థితి మారిపోతుంది. యాక్చువల్గా ఈ శరీరం తనకు తాను హీల్ చేసుకునే శక్తి ఉంది. మొట్టమొదటి గుర్తించండి. తనకు తన హీల్ చేసుకునే శక్తి ఎలా వస్తుంది అంటే ఆలోచనారహిత స్థితిలో ఎక్కువగా ఉంటూ ఉంటే ఈ శరీరం తనకు తను హీల్ చేసుకుంటుంది. కాబట్టి మనం ఎక్కువగా ఆలోచనారహిత స్థితిలో ఉండడం లేదు కాబట్టి, ఎందుకు ఉండడం లేదు కాబట్టి మనము చక్రాస్ని యాక్టివేట్ చేసుకుంటున్నాము. చక్రాస్ని యాక్టివేట్ చేసుకున్నా కానీ మరలా మనస్సు తాను గట్టిగా పుంజుకుంటుంది. తనకు తాను గట్టిగా పుంజుకుంటూ బయటికి వెళ్ళిపోవడం ప్రయత్నం చేస్తుంది. ఆ బయటికి వెళ్ళిపోవడం ప్రయత్నంలోనే తలకెప్పుడు వస్తుంది, కళ్ళు లాగుతుంటాయి, బాడీ వీక్ అవుతుంటుంది. ఈ బాడీ ఎప్పుడైతే వీక్ అయిపోయిందో జ్వరం అటాక్ అవుతుంది. జ్వరం ఎప్పుడైతే అటాక్ అయిందో బాడీ మొత్తం నీరసించిపోతుంది. అందుకనే లంకణం పరమ ఔషధం అని చెప్పారు. ఏమీ తినకుండా హాయిగా పడుకోవాలి. పడుకుంటే మొత్తం అన్నీ కూడా సెట్ అయిపోతుంది. మరి ఇప్పుడు హాయిగా పడుకుంటే ఎలా పడుకుంటాము అంటే ఆలోచిస్తూ పడుకోకూడదు. ఆలోచిస్తూ పడుకున్నా కానీ మళ్ళీ ఆలోచనలన్నీ కూడా రొటీన్ అవుతూనే ఉంటాయి. అందుకోసం ఆలోచన చేయకుండా సోహం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి నిరంతరం. నువ్వు ఎప్పుడైతే సోహం ప్రాక్టీస్ చేస్తూ ఉంటావో ఆటోమేటిక్ నిద్రలో పోతావు. నిద్రలోకి ఎప్పుడైతే పోయావో హాయిగా అన్నీ కూడా సెట్ అయిపోతాయి. ఓకేనా? ఇప్పుడు గురూజీ సోహమ కూర్చొని చేస్తాం కదండి. కూర్చుని చేయొచ్చు, నడుస్తూ చేయొచ్చు, పడుకుని చేయొచ్చు, నువ్వు పని చేస్తూ చేయొచ్చు, ఏదైనా చేస్తూ చేయొచ్చు.
ఏదైనా చేసేయచ్చు. నిద్ర సమయంలో కూడా శ్వాస చేసుకోవచ్చు అంటారు. తీసుకుంటూ సో, శ్వాస వదులుతూ హామ్, నువ్వు ఎప్పుడైనా చేయొచ్చు. కానీ నీ సోహం సెట్ అవ్వాలి కరెక్ట్గా అంటే కనుక చక్రాస్ని యాక్టివేట్ చేసుకోవాలి. చక్రాస్ని యాక్టివేట్ చేసుకోవాలి. మనసుని, మనసులో ఉన్న మనసుని పట్టుకుని మనసులో ఉన్న మాలిన్యం తీయాలి. తీసిన తర్వాత అది ప్రకాశంగా మారుతుంది, తేజవంతంగా మారుతుంది. అప్పుడు సోహం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అన్నీ సెట్ అయిపోతాయి. డే అంతా కూడా హ్యాపీగా జీవిస్తాం మనం. డే అంతా కూడా హ్యాపీగా జీవిస్తాం. అందుకే ప్రతిరోజు మీటింగ్ లో ఉన్నప్పుడు మేము ఎవరితో మాట్లాడుతూ ఉన్నప్పుడు కూడా మనం చెయ్యొచ్చా గురువు గారు? మాట్లాడుతున్నాం, చేయడం కుదరదు. ఎందుకంటే మాట్లాడుతున్నప్పుడు మాటల మీద ఇరుకు ఉండాలి. అంటే మనం మాట్లాడుతున్నప్పుడు కాదు. కాదు బ్రో, ఎందుకు మనం మాట్లాడుతున్నప్పుడు కాదు గురువు గారు. నా మాటేనండి. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను. నేను మీతో మాట్లాడుతున్నప్పుడు మీరు సోహం చేస్తే నా మాట మీకు ఎరుకులోకి రాదు, వినబడదు. ఓకే. వినబడినప్పుడు మీతో నేను మాట్లాడుతున్నప్పుడు మీకు నాకు సరిగ్గా కనెక్టివిటీ కుదరదు. కాబట్టి అంటే మాట్లాడుతున్నప్పుడు మనకు సంబంధం లేని టాపిక్ అయినా మనం వినాల్సి వచ్చింది అనుకోండి గురుగారు, అప్పుడు సంబంధం లేని టాపిక్ వచ్చిన టాపిక్ మార్చేయాలి నువ్వు. సంబంధం అంటే ఉండండి, నా మాట సంబంధం లేని టాపిక్ వచ్చినప్పుడు టాపిక్ని మార్చేయాలి. లేదా సంబంధం లేని టాపిక్ వచ్చినప్పుడు నువ్వు అక్కడి నుంచి కట్ అయిపోవాలి. లేదు మూకుమ్మడిగా ఒక 10 మంది కూర్చుని మాట్లాడుతున్నారు, అప్పుడు నువ్వు సోహం ప్రాక్టీస్ చేయొచ్చు. ఎందుకంటే మూకమ్మడి మాట్లాడేటప్పుడు నీతో పని లేదు ఎవరికి. నీతో ఎప్పుడు పని ఉంటుంది? నీతో ఎప్పుడు పని ఉంటుంది అంటే నిన్ను ఏదైనా ప్రశ్నించినప్పుడు నీకుతో పని ఉంటుంది వాళ్ళకి. నిన్ను ఎవరో ప్రశ్నించినప్పుడు అక్కడ టాపిక్ అంతా నీకు సంబంధం టాపిక్ నడుస్తున్నప్పుడు నువ్వు సోహం ప్రాక్టీస్ చేసుకుంటే హాయిగా నువ్వు జీవించగలవు. ఓకే, అప్పుడు నిన్ను ఏదైనా ప్రశ్నించారు మధ్యలోని ఏటి అంటాము. ఏటి అంటే మనగానే ఏ వినబడలేదా అంటారు, నేను వినలేదు అంటాం. వెంటనే మళ్ళీ దానికి ఒక ప్రశ్న వేస్తారు. వాళ్ళు ఏదైతే నిన్ను అడగాలనుకున్నారో మళ్ళీ ఆ ప్రశ్న వేస్తారు. ఆ ప్రశ్నకి వెంటనే అర్థం నీకు తెలుస్తుంది. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ ఇక్కడ సోహంలో ప్రాక్టీస్ ఉన్నావు. చూడండి, ఈ పరమాత్మనితో మమేకం అవ్వని వ్యక్తులు, పరమాత్మనితో మమేకం అవ్వని వ్యక్తులు 10 మందిలో కూర్చున్నా కానీ 10 మంది సాంగత్యంలో ఉన్నా కానీ ఏ మాటలు మాట్లాడుతున్నా అక్కడ మంచి మాటలు రావు. కానీ నువ్వు ఎప్పుడైతే పరమాత్మనితో మమేకం ఉన్నప్పుడు మంచి మాటలు రానప్పుడు నువ్వు పరమాత్మనితో కూడి ఉంటావు. కానీ అదే సందర్భంలో ఎవరైనా ఒక ప్రశ్నించినప్పుడు ఆ ప్రశ్నకి సరైన సమాధానం నీ నుంచి వస్తుంది. అదే పరమాత్మతో కూడి ఉన్నప్పుడు సరైన సమాధానం కూడా నీ నుంచి రాదు. అందరిలాగే ఆలోచిస్తున్నావు, ఆ సమయంలో అందరిలాగే సమాధానం వస్తుంది, కానీ ఆ సమాధానం ఎవరికి పనికిరాని వస్తుంది. ఎప్పుడైతే నువ్వు పరమాత్మతో కూడి ఉంటావో అప్పుడు నీకు 10 మందిలో ఉన్నప్పుడు నువ్వు ఎవరితో కనెక్టివిటీ లేకుండా పరమాత్మతో కూడి ఉంటావో ఎవరైతే ప్రశ్నించారో ఆ ప్రశ్న సరైన సమాధానం నీ నుంచి వస్తుంది. అప్పుడు నీ నుంచి వచ్చిన సమాధానానికి అందరూ కూడా ఒబే అయి ఉంటారు. ఎందుకు ఒబే ఉంటారంటే దానికి ఇంకా అక్కడ 10 మందిలో ఏ ఒక్కరు కూడా ఈ సమాధానం తప్పు అని చెప్పడానికి అవకాశం లేదు. మీకు అర్థమైందా? సో నిరంతరము మనం మనతో ఉండాలి. నిరంతరం మనం మనతో ఉండాలంటే మన చక్రాస్ని ఎట్టి పరిస్థితులను యాక్టివేట్ చేసుకుంటూ ఉండాలి. చక్రాస్ యాక్టివేట్ చేసుకున్న పని అయిపోయింది. మరలా మన మనసు బయటికి వెళ్తుందంటే మనసును పట్టుకోవాలి, మనసులో ఉన్న మలినం తీసుకుంటూ ఉండాలి. అది ఎన్నిసార్లు అండి అంటే మనసు అనేది కోతితో సమానం. అది ఎప్పుడు కూడా ఒక దుక్కున నిలవదు, వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ వెళ్ళిపోతున్న దాన్ని మనం కట్టడి చేయాలంటే ఒకటే లింకు, దాని మనసును పట్టుకోవడము, తనలో ఉన్న మాలిన్యాన్ని తీసేస్తూ ఉండడము, దాన్ని సెటరేట్ చేయడము, శక్తివంతం చేయడం, దాన్ని నువ్వు సోహం ప్రాక్టీస్కి వెళ్ళిపోవడం. ఎందుకంటే ఈ మనసు ఇప్పుడు పుట్టింది కాదు, దేహము ఇప్పుడు పుట్టింది. గమనించండి, ఈ జన్మలో ఇక్కడ పుట్టింది. అంతకుముందు జన్మలో ఇట్లాంటి దేహాలు ఎన్నో రకాల ఆకారాలు తీసుకొని ఎన్నో ప్రాంతాల్లో సంచరిస్తూ ఎంతో మందితో కూడి ఉంటూ ఎన్నో ఆలోచనలు చేస్తూ ఇప్పుడు ఇక్కడ ఈ క్షణం ఈ దేహంతో ఉంది. సో
పూర్వ 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 జన్మల యొక్క వాసనలో మనసు అంటిపెట్టి తీసుకొస్తూ ఉంటుంది ఇక్కడ. బాగా అర్థం చేసుకోండి. పూర్వ 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 వాసనలు అంటిపెట్టుకుని తీసుకొస్తూ ఉంది ఈ జన్మకి, ఇప్పుడు ఇక్కడికి కూడా తీసుకొచ్చి ఉంది. సో ఆ వాసనకు అనుగుణంగానే మనసు ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఇది తెలియని వ్యక్తులు దాంతో కొట్టుకుపోతూ ఉంటారు, ఇది తెలిసిన వ్యక్తులు ఏం చేస్తారంటే దాంతో కొట్టుకుపోకుండా వెనక్కి రప్పించుకుంటారు. మనసు లోపలికి రప్పించుకుంటుంటారు. వాళ్ళే ధన్యులు, వాళ్ళే ముక్తులు, వాళ్ళే మోక్షానికి అర్హులు. వాళ్ళు ఏదైనా చేయగలరు ఈ భూమి మీద. ఇప్పుడు అందరిలాగే నడుస్తారు, అందరిలాగే తింటారు, అందరిలాగే మాట్లాడతారు, ఎన్నో అందరికంటే కూడా ఎక్కువ చేస్తారు. చూడండి, నాకు ఒక్క కార్యం కాదు, నాకు బోల్డ్ వ్యవహారాలు ఉంటాయి. ఒక్క వ్యవహారంతోనే సతమతమైపోతూ ఉంటారు మనుషులు. నాకు బోల్డ్ వ్యవహారాలతో నేను మమేకమై ఉంటాను, కానీ ఎప్పుడు కూడా యాక్టివ్గానే ఉంటాను. ఎందుకంటే నా మనసుని నేను శుద్ధి చేసుకోవడం నాకు తెలుసు, నా మనసుని నా అండర్లో పెట్టుకోవడం నాకు తెలుసు. సో ఎప్పుడు బయటికి వెళ్తుంది, లోపలే ఉంటుంది. లోపల ఎప్పుడైతే ఉందో నేను ఎన్నో కార్యాలు చేయడానికి నేను అర్హుణ్ణి. ఎన్ని కార్యాలు చేసినా కానీ వాటిలో ఉండను. ఎందుకంటే అసలు కార్యాలు చేసినవాడు నేను కాదు, కార్యాలు చేస్తున్నవాడు నేను కాదు. ఇప్పుడు ఈ క్లాస్ నేను చెప్తాను, మీరు అనుకుంటున్నారు కదా అసలు ఈ క్లాస్ నేను చెప్పట్లేదు అని మీకు అర్థం తెలుసా? అసలు ఈ క్లాస్ నేను చెప్పట్లేదు, వాడే నా చెప్పిస్తున్నాడు, చెప్పిస్తున్నాడు. సో ఈ క్లాస్ చెప్పడానికి ఒక కర్మ జరుగుతుంది. క్లాస్ చెప్పడం అనేది ఒక కర్మ, ఆ కర్మకి ఒక ఫలితం ఉంటుంది. ఆ ఫలితం అంతా వాడే తీసుకుంటాడు. అది మంచిగా కానీ చెడుగా కానీ వాడే తీసుకుంటాడు. నాకు సంబంధం లేదు, నాకు సంబంధం లేదు, నేను చేయడం లేదు. ఇప్పుడు నాకు బాధ ఉంటుందా? లేదు. సంతోషం ఉంటుందా? లేదు. చూడండి, ఇప్పుడు ఈ క్లాస్ చెప్పడం వల్ల నాకు బాధ ఉంటుందా? లేదు. సంతోషం ఉంటుందా? లేదు. గొప్పదనం వస్తుందా? లేదు. గర్వం వస్తుందా? రాదు. ఎందుకంటే చెప్పింది వాడు, చెప్పించుకునేది మీరు. మధ్యలో జరిగేది ఒక ఛానల్ నేమ్, మీడియా. ఓకేనా? అందుకనే ఆది ఎవడు అంటే వాడు, సీనియర్ ఎవరు అంటే వాడు. 84 లక్షల జీవరాశుల్లో తాను వస్తున్నాడు. ఆ 84 లక్షల జీవరాశుల్లోకి వచ్చేది ఫస్ట్ వాడు సీనియర్, పూర్తి సీనియర్ వాడు. ఇప్పుడు 84 లక్షల జీవరాశుల్లో ఆఖరి వాడు ఎవడంటే వీడు జూనియర్. కానీ ఇక్కడ ఎక్కడ చిక్కు వస్తుందంటే వీడు గొప్పవాడి కింద ఫీల్ అయిపోతున్న వల్ల వీడికే బాధలు వస్తున్నాయి. వీడు ఎప్పుడైతే గొప్పవాడి కింద ఫీల్ అవ్వకుండా ఉంటాడో, నేను జూనియర్ని అనుకుంటాడో, నాకు సీనియర్స్ పైన ఉన్నారు, వాళ్ళ యొక్క అథారిటీలో నేను ఉండాలని అనుకుంటాడో, వీడు ఎప్పుడు హ్యాపీ. అర్థమైంది మీకు? అర్థం కలదా? వీడు ఎప్పుడు హ్యాపీగానే ఉంటాడు. వాడి యొక్క అండర్లో వీడు ఎప్పుడైతే లేడో, వాడి యొక్క కంట్రోల్లో వీడు ఎప్పుడైతే లేడో, వీడికి కనెక్టివిటీ కట్ అయిపోయింది. ఎప్పుడైతే కనెక్టివిటీ కట్ అయిపోయిందో వీడి బాగోగులు వీడే చూసుకోవాలి. వీడికి ఎక్కడ బాగుంటుంది? ఇక్కడ ఇదంతా మాయా ప్రపంచం, ఇదంతా మిథ్యా ప్రపంచం, ఇదంతా మెస్మరైజ్ చేస్తూ ఉంటుంది, మనల్ని మెస్మరైజ్ చేస్తూ ఉంటుంది. ఆ మెస్మరైజింగ్లోకి వెళ్ళిపోతుంటాము. ఆ వెళ్ళిపోవడంతోనే వీడికి చిక్కులు వచ్చేస్తున్నాయి. ఎప్పుడు కూడా కనెక్టివిటీ వదలకూడదు. సీనియర్ అంటిపెట్టిన ఖచ్చితంగా జూనియర్ ఉండాలి. జూనియర్ ఎప్పుడు కూడా సీనియర్ కాదు. చాలామంది పిల్లలు చెప్తారు తల్లిదండ్రులకి, మీకేం తెలుసమ్మా, మీకేం తెలియదు అంటారు. విన్నారా మీరు? అంటుంటారు. విన్నారా మీరు? విన్నారా? వాళ్ళు ఈజీగా వదిలేస్తారు. మీకేం తెలుసమ్మా, మీకేం తెలుసు డాడీ, మీకేం తెలీదు అంటే ఏమీ తెలియకుండానే ఈరోజు ఇంత వయసులో ఉన్నామా? ఏమీ తెలియకుండానే జీవించామా?
అంటే ఎప్పుడు కూడా పిల్లలు ఆ స్థితిలో వెళ్ళిపోతారు. అది తప్పు కాదు, అది నేచర్ చేసే వ్యవహారం అది. అట్లానే ఈ మనసుగా ఉన్న ఈ జీవుడు భగవంతుడికి ఏమీ తెలియదు అనుకుంటాం, మన గురువులకి ఏమీ తెలియదు అనుకుంటాం, అంతకుముందు గురువులకి ఏమీ తెలియదు అనుకుంటాం, అన్నీ మనకి తెలుసు అనుకుంటాం. ఎందుకంటే ఏఐ టెక్నాలజీ కదా ఇప్పుడు, ఏఐ టెక్నాలజీతో అన్నీ తెలుసు అనుకుంటాము. కానీ ఏఐ టెక్నాలజీ వచ్చింది ఎక్కడి నుంచి? అక్కడి నుంచే. అసలు వాడే కానీ వీడిలో లేకపోతే అసలు ఈ టెక్నాలజీ ఎలా సృష్టించగలడు వీడు? అర్థం కలదా? వాడే కానీ ఈ శరీరంలో లేకపోతే, ఈ శరీరంలో ఉన్నాడు ఎవడో వాడు ఇక్కడ ఉన్నాడు ఇందులోని, వాడు కానీ వీడిలో లేకపోతే కనుక ఈ ఏఐ టెక్నాలజీ అనేది ఏదైతే ఉందో అది ఉంటుందా? వీడికి తెలుస్తుందా? వీడు అనుకుంటాడు నేను కనిపెట్టానని. కాదు, అసలు వాడు ఉండి కనిపెడితేనే వీడి ద్వారా ఈ ఏఐ టెక్నాలజీ అనేది వచ్చింది. అలాగే ఏ వ్యవహారం అయినా సరే వాడు ఉంటేనే వీడు చేస్తాడు, వాడు లేకపోతే వీడు చెయ్యడు. అసలు వీడిది ఏదీ లేదు అనుకుంటేనే క్షేమం, యోగం, సిద్ధం. ఇప్పుడు వాడు చేస్తేనే ఇప్పుడు వీడు మాట్లాడుతున్నాడు, వాడు చేస్తేనే ఇప్పుడు మీరందరూ కూడా వింటున్నారు. మీరు వింటున్నారు, మీరు అనుకుంటున్నారు, కాదు, వాడు ఉండి వింటున్నాడు. అర్థమైంది? అర్థం కలదా? అర్థమైంది గురుజీ. హరే కృష్ణ. వాడు ఉండి వీడు అంటే మీరు ఎవరైతే ఉన్నారో ఒక కింద ఒక మాట కింద సందర్భోచితంగా చెప్తాను. వాడు ఉంటేనే వీడు వింటున్నాడు, వాడు ఉంటేనే వీడు మాట్లాడుతున్నాడు. కాబట్టి అంతా చేసేది వాడే. కానీ మధ్యలో వీడు అనుకుంటున్నా నేను చెప్తాను అనుకుంటున్నాడు, నువ్వు అనుకుంటున్నావు నేను వింటున్నాను అనుకుంటున్నావు. కాదు, ఉన్నది వాడే, చెప్పేది వాడే, వినేది వాడే, మధ్యలో చెప్పబడే వాక్యం కూడా వాడే. అందుకే బైబిల్లో ఒక వాక్యం ఉంటుంది, వాక్యాన్ని నేను అంటాడు. వాక్యాన్ని నేను అంటాడు బైబిల్లో. వాళ్ళు అనుకుంటారు వాక్యం అంటే ఏదో వాక్యం అనుకుంటారు. కాదు, మాట్లాడేది ఏదైతే ఉందో వాక్యము, అది వాక్యం నేనే అంటాడు. దానికి అర్థం ఏంటంటే మాట్లాడేది నేనే, మాట్లాడడానికి ఒక ఉపయోగించే వాక్యము నేనే, వినేది నేనే. మూడు ఏకవృత్తంలోనే ఉన్నాయి, ఏకవృత్తంలోనే ఉన్నాయి. ఈ మూడు ఏకమైనప్పుడే హాయిగా ఉంటుంది జీవనం. ఈ మూడట్లోనే కట్ చేసుకుంటాం. ఎలాగమ్మా? మరి వాడు చెడు పనులు గాని ఇన్ని నష్టాలు గాని ఎందుకు చేస్తున్నాడు మనిషి చేత? కాదు, ఈ శరీరం చేత కాదు, వాడు చేయడం లేదు. వీడు విడిపోయి వీడి మనసుతో చేసుకుంటున్నాడు. వీడు విడిపోయి వీడి మనసుతో చేసుకుంటున్నాడు మంచి చెడని. వాడిని ఎవరు చేస్తున్నారు మరి? కాదు కాదు, చెప్పాను కదా, వచ్చింది వాడు, ఉన్నది వాడు. వాడు వీడిగా మారి వీడి నేను అనుకుంటున్నాడు. వీడి జూనియర్. మనసు అనేవాడు జూనియర్ అమ్మా. అందుకే మీకు పిల్లల ఎగ్జాంపుల్ చెప్పింది. అందుకే మనసు అనేవాడు జూనియరు, వాడు సీనియరు. వాడి నుంచి నేను విడిపోయి మంచి చెడు కర్మలు నేను చేసుకుంటున్నాను, ఫలితం నేను అనుభవించాలి. ఇంకా ఉదాహరణ, ఇప్పుడు మీ మనవాడిని మీరు అమ్మమ్మ, ఓకేనా? నసీం గారు మాట్లాడుతున్నారు. మీరు అమ్మమ్మ మీ మనవరాలను చేతితో పట్టి తీసుకెళ్తున్నారు. మీ మనవరాలను చేతితో పట్టి తీసుకెళ్తున్నారు. ఇప్పుడు ఈ మనవరాలను చేతితో పట్టి తీసుకెళ్తున్నప్పుడు మీరు జాగ్రత్త తీసుకెళ్తారా, గోతులో పడేస్తారా? చెప్పండి. మీ మనవరాల్ని చేతితో పట్టి తీసుకెళ్తున్నప్పుడు జాగ్రత్త తీసుకెళ్తారా, గోతులో పడేస్తారా? గోతులో పడేరు.
జాగ్రత్తగా తీసుకెళ్తుంటారు. అదే మీ మనవరాలు మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. పర్వాలేదు చూడండి, అదే మీ మనవరాలు మీ చెయ్యిని వదిలేసి 50% తనకు తాను టైం నడిచేస్తుంది. పడుతుంది, మిగతా అంతా పోతాను గురు. ఇప్పుడు అదే మనవరాలు మీ చెయ్యిని వదిలేసి నడిచేస్తుంది, తను గోతులో పడిపోతుంది. గోతులో పడ్డానికి కారణం మీరా మీ మనవరాలు? ఏం అర్థం కావట్లేదు గురు. ఏమండి గురుజీ ఏం అర్థం కావట్లేదు. సిగ్నల్ కట్ అవుతున్నాయండి. ఇప్పుడు మీ మనవరాల్ని మీ మనవరాల్ని మీ చేతితో పట్టుకెళ్తారు, తీసుకెళ్తున్నారు, నడిపిస్తున్నారు. మీ మనవరాల్ని మీరు చేతితో తీసుకెళ్తున్నారు, నడిపిస్తున్నారు. నడిపిస్తున్నప్పుడు మీ మనవరాల్ని గోతులోనే పడేస్తారా? అక్కడ గొయ్యి ఉంది, గోతులోనే పడేస్తారా? లేదు. అదే మనవరాలు మీ చెయ్యిని వదిలేసి తను నడిచేస్తుంది, తన గోతులో పడచ్చు. ఇప్పుడు ఆ గోతులో పడడానికి కారణం మీరా తన? తనే కదా. ఎందుకు తను ఎందుకు అయింది? వదిలేసింది కాబట్టి. తన గోతులో పడిపోవడానికి కారణం తనే. ఎందుకు పడిపోయింది? అమ్మమ్మని చెయ్యి వదిలేసింది. అమ్మమ్మ చెయ్యి వదిలేసింది. అదే అమ్మమ్మ చెయ్యి పట్టుకున్నప్పుడు గోతులో పడదు ఆ పిల్ల. మన జీవితాలు పాడైపోవడానికి కారణం ఏంటంటే మనము పెద్దల మాట వినడం లేదు. మనము భగవంతునితో కనెక్టివిటీ వదిలేసుకుంటున్నాము కాబట్టి గోతుల్లో పడుతున్నాము, దెబ్బలు తగిలించుకుంటున్నాము, బాధపడుతున్నాము. అర్థమైందా? సరే. కాబట్టి ఏం చేయాలి మనం? సోహం ప్రాక్టీస్ చేసి మంచి చోళకు వెళ్ళాలి గురించి. సోహం ప్రాక్టీస్ చేయడం కాదు, మీరు భగవంతుడితో కనెక్టివిటీలో ఉండాలి. చేస్తే వస్తుందని చెప్తున్నాను గురించి, నాకు అర్థమైంది అది. భగవంతునితో కనెక్టివిటీలో ఉండాలి, ఆటోమేటిక్ గా కనెక్ట్ అవుతాం కదా. భగవంతునితో కనెక్టివిటీలో ఉంటే హాయిగా మన జీవితాలు వెళ్ళిపోతాయి. మరి భగవంతుడితో కనెక్టివిటీలో ఉండాలి అంటే మీరు చక్రాస్ని యాక్టివేట్ చేసుకుంటుండాలి. ముందు చక్రాస్ని యాక్టివేట్ చేసుకుంటుంటేనే, మనస్సుని పట్టుకుని మనసులో మనల్ని తీసుకుంటూ ఉంటేనే అప్పుడు సోహం ప్రాక్టీస్ చేయడానికి అవకాశం ఉంటుంది. మామూలుగా బయట ప్రపంచంలో గురువులందరూ కూడా చెప్తారు చక్కగా సోహం ప్రాక్టీస్ చేసేయండి అంటుంటారు. అది అంతవరకే తప్ప, మనం అందరం వినటం వరకే తప్ప చేయలేం కావదు. ఎందుకంటే అక్కడ చక్రాస్ యాక్టివేట్ చేసుకోలేదు మనం, ఇక్కడ మనస్సును శుద్ధి చేసుకోవట్లేదు మనం. అందుకోసం సోహంతో ప్రాక్టీస్ ఉండదు. అందుకోసం ఖచ్చితంగా చక్రాలను ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి, యాక్టివేట్ చేస్తూ ఉండాలి. మనసును తీసుకుని మనసులో ఉన్న మనల్ని తీస్తూ ఉండాలి. అప్పుడు కానీ మనం సోహంలో ప్రాక్టీస్కి వెళ్ళడానికి అవ్వదు. ఓకేనా? రైట్, ప్రార్థన చేద్దాం.